అందరికీ నమస్కారం. రామసముద్రం మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి మరియు నిసార్ అహ్మద్ చేపట్టిన బైకు ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మండలంలో పర్యటనకు విచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మినికి పంచాయతీలో మంత్రికి మేళతాళాలు, బాణసంచాలతో స్వాగతం పలికారు. బైక్ ర్యాలీ అనంతరం జనసంద్రాన్ని తలపించింది. మండుటెండను లెక్క చేయకుండా జనం వేలాదిగా తరలివచ్చారు. సుమారు 43 నుంచి 44 డిగ్రీల ఎండ తీవ్రత ఉన్న ప్రజలు నిరీక్షించారు. ముందుగా ఉదయం పుంగనూరు రోడ్డు మినికి నుండి మొదలైన బైకు ర్యాలీ రాగిమాకులపల్లి క్రాస్, నర్సాపురం, దీన్నిపల్లి, రామసముద్రం వరకు కొనసాగింది. అనంతరం రామసముద్రం మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చంబకూరులో పెద్దిరెడ్డిపై విమర్శలు చేసిన టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషాపై ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి టికెట్ ఇస్తేనే అతను ఎమ్మెల్యేగా గెలిచాడని, పెద్దిరెడ్డిని విమర్శించే స్థాయి షాజహాన్ బాషాకు లేదని అన్నారు. 10వ తరగతి కూడా పాస్ కాని షాజహాన్ బాషా, నువ్వు పెద్దిరెడ్డి ఫ్యామిలీ గురించి మాట్లాడే స్థాయి నీకు లేదని, నీ స్థాయి గురించి అందరికీ తెలుసునని అన్నారు. నేను ఒక్కడినే వస్తా, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, తగ్గేదే లేదని జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి షాజహాన్ బాషాకు సవాల్ విసిరారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ మాట్లాడుతూ తనకు రైతు కష్టాలు తెలుసని, ఉద్యోగస్తుల బాధలు కూడా తెలుసని, వారికి అన్ని విధాలా తాను చేదోడు వాదోడుగా, వారి ఇంటి బిడ్డగా, అన్నగా, తమ్ముడిగా భావించి తనను ఆశీర్వదించి ఎంపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ప్రజల్ని కోరారు. నాపై నమ్మకం ఉంచి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు జగనన్నకు, పెద్దిరెడ్డి అన్నకు, మిథున్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని నిసార్ అహ్మద్ తెలిపారు. తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని, దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు నాకు కొండంత బలమని, ప్రజాబలంతో నేను ఈ స్థాయికి వచ్చానని, నేను నీకు చేసిన సాయం అందరికీ తెలుసునని అన్నారు. షాజహాన్ బాషా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డికి జహాకు డిపాజిట్ కూడా రాదని అన్నారు. మండలానికి వరాల జల్లు పరిశ్రమలు తెస్తామని, హంద్రీనివా కాలువ మంజూరు అయ్యిందని, 1 సంవత్సరంలో నీళ్లు వస్తాయని అన్నారు. మండలాన్ని అభివృద్ధి బాటలో తెస్తామని, ఎమ్మెల్యే అభ్యర్థిగా నిసార్ అహ్మద్ ను, ఎంపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డికి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మండల ప్రజల్ని కోరుకుంటున్నానని పెద్దిరెడ్డి అన్నారు. మనందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ముఖ్యంగా అందరికీ పరిచయం మా ఎక్స్ జెడ్పీటీసీ సభ్యులు, మా మిత్రులు వెంకటరెడ్డి యాదవ్ గారు సభను ఉద్దేశించి మాట్లాడాలని సవినయంగా కూడా చైర్మన్ గారిని కోరుకుంటున్నాను. సభాధ్యక్షుడు స్థానిక జెడ్పీటీసీ సభ్యులు రామచంద్రారెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు, మనందరి ప్రీతమ నాయకులు, పుంగనూరు శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులు, మనందరి శ్రేయాభిలాషి పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారు, ఇంకా మన మాజీ ఎమ్మెల్యే త్రిపాఠి గారు, ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారు, మన అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు, ఇంకా చాలా మంది స్థానిక నాయకులు ఉన్నారు. మరియు ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాల, రామసముద్రం మండలం చుట్టుపక్కల గ్రామాలు చూసినటువంటి సోదరి మనులు, రైతు సోదరులు అందరూ కూడా పేరు పేరు నమస్కారం చేసుకుంటూ, మీకు అందరూ కూడా తెలుసు ఇక్కడ ఈరోజు తెలుగుదేశం అభ్యర్థిగా వచ్చేటువంటిది. అందరికీ నమస్కారం. ఈ ప్రచారంలో భాగంగా ఈరోజు రామసముద్రం మండలం మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం రామసముద్రం మండలం విచ్చేసిన మన పూజ్యులు, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, తర్వాత మన సీనియర్ నాయకులు త్రిపాఠి సార్ గారికి, నరేష్ అన్న గారికి, తర్వాత అందరూ సీనియర్ నాయకులకు, రామసముద్రం మండలం ఈ ఎక్కడెక్కడో మారుమూల నుండి వచ్చేసిన మన వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను యాక్చువల్గా చూసుకుంటే ఏదో ఒక మామూలు రాయిగా మేము ఉంటే ఆ రాయిని ఒక శిల్పం చేసి ఈరోజు మేము ముందుకు పెట్టిన మా రామచంద్రారెడ్డి గారు ఈరోజు మేమే మామూలు మనుషులమే, కానీ ఆయన కంటిలో మేము పడినాం కాబట్టి ఆయన కూడా ఈరోజు ముస్లింస్ ఎంతో మందికి మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ముస్లింస్ కు రిజర్వ్ అయ్యేదాన్ని కానీ ముస్లింస్ కు సీట్ ఇవ్వదాన్ని కానీ ఆ రోజు నుండి దగ్గర 2000 నుండి ఆయన ప్రయత్నం చేసి ఫస్ట్ రిలీజ్ చేసి అక్కడ నుండి ముస్లింలు పెద్ద పుట్టేశారు. రామచంద్రారెడ్డి గారు వేదిక మీద ఉన్న మన మాజీ శాసనసభ్యులు తిప్పారెడ్డి గారు, మాజీ శాసన మండలి సభ్యులు నరేష్ కుమార్ రెడ్డి గారు,
మన అందరికంటే ముందు మనం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం మన శాసనసభ అభ్యర్థి శ్రీ నిసార్ అహ్మద్ గారు అదేవిధంగా పార్లమెంట్ పోటీ చేస్తా ఉన్న మిథున్ను గెలిపించాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రామసముద్రం జడ్పీటీసీ సిహెచ్ రామచంద్రారెడ్డి గారు, వేదిక మీద ఉన్న మన మాజీ శాసనసభ్యులు తిప్పారెడ్డి గారు, మాజీ శాసన మండలి సభ్యులు నరేష్ కుమార్ రెడ్డి గారు, మన అందరికంటే ముందు మనం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం మన శాసనసభ అభ్యర్థి శ్రీ నిసార్ అహ్మద్ గారు, అదేవిధంగా పార్లమెంట్ పోటీ చేస్తా ఉన్న మిథున్ను గెలిపించాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు నిసార్ అహ్మద్ చాలా మంచి వ్యక్తి. ఇప్పటికే గ్రామాలలో అంతా కూడా మంచి వారికి సీట్ ఇచ్చారని చెప్పి అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి మనం అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మిథున్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈరోజు మనకు మదనపల్లి నుంచి తిరుపతి దాకా 4 లేన్ల రోడ్డు మంజూరైంది. అదే పూనూరు బైపాస్ రోడ్డు మంజూరైంది. మదనపల్లి పల్లెనేరు రోడ్డు మంజూరైంది. ఇవన్నీ కూడా ఆయన కేంద్రంలో తనకున్న పలుకుబడితో కేంద్ర నిధుల నుంచి తీసుకొచ్చినవి మీకు మనవి చేస్తా ఉన్నాను. మళ్ళీ ఇక్కడ మన గత ఎన్నికల్లో చెప్పాము హంద్రీనగర్ నీళ్లు వేస్తామని చెప్పి మనం ఎస్టిమేట్ వేసాం. టెండర్ అయింది. ఎన్సీసీ కంపెనీ తీసుకోండి. తొందరలో మొదలు పెడతారు. మన కాలువ ప్రధాన కాలువ వైడనింగ్ తో పాటు ఈ మండలానికి చౌడేపల్లి మండలానికి రెండింటికి కూడా వాళ్ళే చేస్తారు. తప్పకుండా సంవత్సరం లోపల నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఉందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎవరైనా చెప్పినా ఈ అందరినీ కాలువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారితోనే వస్తుంది, చేసేది కూడా మనమే అని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మనం చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు కుప్పంకు నీళ్లు లేకపోయాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కనీసం హంద్రీనివా కాలువ పూర్తి చేసుకోలేకపోయాడు. అది కూడా మనం ముఖ్యమంత్రి మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మనం పూర్తి చేసి వారి చేతుల మీదుగానే అక్కడ చెరువులు కూడా నింపడం జరిగింది. కూడా ఈ ప్రాంతంలో ఏ శాసనసభ్యుడు వచ్చా కూడా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. ఈరోజు మనం అనేక రకాలుగా అన్ని కూడా చూస్తా ఉన్నాం. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ముఖ్యంగా మన రోడ్ నెట్వర్క్ను మనం ఇతర జిల్లాల వారు వచ్చి చూస్తే ఏ విధంగా ఇక్కడ చిత్తూరు జిల్లాలో పాత చిత్తూరు జిల్లాలో ఏ విధంగా మనం చేస్తామో అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు, తెలుసుకుంటారు. ఆ విధంగా మనం అన్ని రకాల ఈ 5 సంవత్సరాలు పనిచేస్తాం. కరోనాతో 2 సంవత్సరాలు పోయినా కూడా ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చాం. ఏది చెప్పాడో అవన్నీ కూడా చేస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనమందరినీ కూడా తలెత్తుకొని ప్రతి ఇంటికి పోయి ఓట్లు అడిగే పరిస్థితి కల్పించాడు. ఎవరు కూడా మాకేం చేసినావు, ఓట్లు అడుగుతా ఉండాలి అని అడిగే పరిస్థితి ఏ కుటుంబంలో కానీ ఏ ఇంట్లో కానీ లేదని కూడా మీ అందరికీ మనవి చేస్తాం.